నారా భువనేశ్వరి గారు మా ఇంట్లో వ్యక్తి కానే కాదు, మా కుటుంబ సభ్యురాలు కాదు. కానీ ఆవిడ్ని మా ఇంట్లో ఆవిడ కింద ఆలోచించి ఎంత సీజనల్ పొలిటీషియన్ అయిన చంద్రబాబు నాయుడు గారు మిసెస్కే ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా అని చెప్పి ఆయన బాధని వీళ్ళ బాధ కింద ఓన్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు టీడీపీకి ఘన విజయం కట్టబెట్టారు. ఇలాంటి పాలన నాపాలి, ఇలాంటి దుశ్చర్యలు నాపాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఓట్లకి వెళ్ళి నిబద్ధతగా ఓట్లేసి వచ్చారండి. ఇది కాదా అండి రీజన్? చాలా కసి మీద. లేకపోతే 160+ ఎలా వస్తాయండి? అది ఎంత ఆక్రోచంగా అనిపించిందంటే ఆ రోజు ఫర్ ఇన్స్టెన్స్ చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్కే ఆ రోజు సేఫ్టీ లేదు అంటే కామన్ ఉమెన్కి ఏం సేఫ్టీ ఉంటుంది స్టేట్లో? బహిరంగంగా వాళ్ళ గురించి ఇంత మాట్లాడినప్పుడు వైసీపీ వాళ్ళు, లేకపోతే ఇంకొక విషయం అండి, టీవీ ఛానల్స్ ఎవరు చూడట్లే ఈ రోజుల్లో. ఇఫ్ యూ లుక్ ఇన్ ద పర్సంటేజ్ చాలా తక్కువ. సోషల్ మీడియా ట్రోల్స్ వీటినే ఫాలో అవుతూ వాటి కింద కమెంట్ పెడితే మా మీద శిక్ష ఏం పడుతుందని చెప్పి పిచ్చి పిచ్చి కమెంట్స్ అన్ని పెట్టి దే ఈవెన్ కాల్ అ ఉమెన్ as a brothel, దే ఈవెన్ కాల్ అ ఉమెన్ బై నేమ్ ఆఫ్ అ ఇలా రాసి కమెంట్స్ పెట్టి ఇంట్లో వాళ్ళ అమ్మల్ని అందరినీ ట్యాగ్ చేసి వాయిస్ ఆర్ ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు మీ పట్ల జరిగింది అన్యాయం అని ఒక స్త్రీ కమెంట్ పెట్టింది అనుకోండి, దాని కింద వైసీపీ క్యాడర్ వచ్చేసి కార్యకర్తలు అని పేర్లతో వచ్చి వాళ్ళని బూతులు తిడుతుంటే ప్రతి ఒక్కళ్ళు ఓర్చుకుని వీళ్ళందరినీ అడగదొక్కుతారని చెప్పి ఓట్లేశారండి. కూటమి ప్రభుత్వానికి రావటానికి ప్రధాన కారణం ఇది.